యాజ్ ఏ సీనియర్ నాయకుడిగా ఎటువంటి రాజకీయం అనేది చేయాలి? అప్పుడు రాజకీయం ఇప్పుడు రాజకీయం తేడా ఉన్న ముందే అనుకున్నాను. అదే మీ ఉద్దేశం ప్రకారం ఎటువంటి రాజకీయాలు చేయాలి? ఎమ్మెల్సీ చేశారు, 5 సార్లు ఎమ్మెల్యే చేశారు. మరి ఇంత టర్న్లో బ్యాక్గ్రౌండ్ ఏం బిల్డ్ చేసుకోలేదా? అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఏంటంటే అది అమరావతిలో ఇంకా స్టాండర్డ్గా ఎయిర్పోర్ట్ పెట్టాలి, రైల్వే స్టేషన్ పెట్టాలి, ఇంకా ఈ రోడ్స్ అన్ని వెయ్యాలి. వైజాగ్లో అయితే ఆల్రెడీ వేసేసే ఉన్నాయి, దాన్ని కొంచెం బూస్ట్ చేస్తే చాలు. కరెక్ట్ కాదు. నమస్తే. ఈరోజు మన సిడబ్ల్యూసిలో మనతో ఉన్న గెస్ట్ సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ చిక్కాల రామచంద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, మీరు పార్టీ ఆరంభం దశ నుంచే పార్టీలో ఉండడం జరిగింది. సో మీరు ఎమ్మెల్సీ కింద 2 సార్లు, మినిస్టర్ కింద 5 సార్లు ఎమ్మెల్యే కింద గెలిచారు. సంతృప్తిగా ఉన్నారు సార్ ఇన్ని పదవులు చేస్తూ? సంతృప్తిగా ఉన్నాం. ఓకే సార్. అంటే మీరు 5 సార్లు ఎమ్మెల్యే అవ్వడం మాట్లాడదా? కంటిన్యూగా వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి 83 నుంచి 2004 వరకు కంటిన్యూ 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాం, ఓటమి లేకుండా. ఓకే సార్. 6వసారి ఓటమి వచ్చాం. తర్వాత ఏంటంటే మంత్రిగా కూడా సాటిస్ఫాక్షన్ చేసాం. అలాగే ఎమ్మెల్సీగా కూడా 6 ఏళ్ళు నేను చక్కగా చేసాం. మంచి ఇక్కడ జిల్లా పరిషత్తులో కూడా దాని మీద కూడా పోరాటం చేసేవాళ్ళు. అలాగే మన ఎమ్మెల్యేగా ప్రజలకి మన తాళ్ళలో నియోజకవర్గ తాళ్ళరేవు, కోల్బిడు, కరప మండలాల్లో ఇక్కడ ప్రజానీకానికి వాళ్ళ ఏ అవసరం ఉన్నా సరే అన్ని గ్రామాలకి కూడా వాళ్ళ అవసరాలు తీర్చడానికి పూర్తిగా చేసాం. రైతులకు ఉన్న సమస్య ఏదైతే ఉందో రైతు సమస్యలను కూడా చాలా అన్నీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళ పంటలు నష్టపోయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడంలో కానీ, పేద వర్గాలకు ఇచ్చేటువంటి కాలనీస్ అయ్యి ఇళ్ళ పట్టాలు, కాలనీస్, ఇల్లు భారీగా చేసాం. అన్ని గ్రామాలకి మంచినీటి వసతి కల్పించాం. అన్ని గ్రామాల్లో మెయిన్ విలేజ్లు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయించాను. అప్పుడే ఆ రోజుల్లోనే 22 ఏళ్ళ కింద వేయించాం. ఎక్కడ కూడా క్వాలిటీ, మంచి క్వాలిటీతో ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా ఏ రోడ్డు కూడా పోలేదు. 22 రోడ్లు ఈ సంవత్సరాలు పూర్తయినా పోలేదు. అలాగే ఏంటంటే పద్ధతి ప్రకారం చేసి అన్ని గ్రామాలకి బస్సులు వేయించాం. అన్ని శివారుపేటలకి కరెంట్ ఇచ్చి ఏర్పాటు చేసి పెట్టారు. ఏది కూడా లోటు లేకుండా వాళ్ళ అవసరాలకి, ప్రజలకన్నా అవసరాలు, పేద వర్గాలకి అవసరాలు, తుఫాన్లు, వరదలు వస్తే వాళ్ళకి విపరీతమైన సాయం చేసేవాళ్ళు. అన్ని వర్గాలకి, వాళ్ళకి పేదలందరికీ కూడా ఏ తుఫాను, ఏ వరద వచ్చింది ప్రతి దానికి కూడా బ్రహ్మాండంగా ఆదుకునే వాళ్ళు అందరినీ కూడా. ఆ రకంగా ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చిన అవకాశం ఎన్టీ రామారావు గారు ఇచ్చారు నాకు. ఆయన టికెట్ ఇవ్వడమే గొప్ప గ్రేట్ నాకు. అవును సార్, నేను విన్నాను. ఏంటంటే మీరు బస్ స్టాండ్లో ఒక టీ స్టాల్, చిన్న క్యాంటీన్ పెట్టి, అంటే క్యాంటీన్ పెట్టేవాళ్ళు. మరి మీకు అనిపించిందా రాజకీయాల్లోకి రావాలని? ఎన్టీ రామారావు గారు అడిగారు నన్ను, నీకు టికెట్ ఇచ్చేటప్పుడు నీకు ఇద్దరే టికెట్ అనుకున్నా, మరి డబ్బులు ఉన్నాయని నేను అడిగాడు. డబ్బులు అంటే నేను ఖర్చు పెట్టడం కాదు, కానీ నీకు మినిమం డబ్బులు ఉన్నాయా లేదా అడిగాడు. నేను ఖర్చు పెట్టగలను, మినిమం ఖర్చు పెట్టగలను. ఓకే అంటే మరి నీకేం లేదు కదా అని అడిగాడు. ఆస్తులు లేవని అడిగిన. అయితే క్యాంటీన్ ఉంది కదండి, క్యాంటీన్ టీ బండి కదండి ఇది అడిగాడు. టీ బండి కదండి, అది క్యాంటీన్. అది నెలకి 3,500 రూపాయలు కడుతున్నాను. ఆ రోజుల్లో 79 తీసుకున్నాను. 79లో అంటే 3,000 అంటే చాలా 3,500 రూపాయలు అంటే చాలా టాప్ రెంట్. ఇప్పుడు 35,000 పైన ఉంటుంది అన్నమాట, అంత రెంట్ అనమాట. క్యాంటీన్ అంత డిమాండ్ ఉంటుంది. ఆ రకంగా అది తీసుకుంటే ఉందని ఖర్చు పెట్టగలను, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టగలను, అంత అవసరం కూడా లేదు. కానీ ఈ 15-20 వేలు సరిపోతాయి అన్నాను. తప్పకుండా ఖర్చు పెడతానండి అన్నాను. ఓకే ఓకే బ్రదర్, తప్పకుండా అని చెప్పేసి సెకండ్ నుంచి పంపించేశాడు. అప్పుడు టికెట్ ఇచ్చి, అయితే ఆయన ఇచ్చిన టికెట్ ఇచ్చిన ఏ ఉద్దేశం మీద టికెట్ ఇచ్చి మనం ప్రమాణం చేయించాడో ఆ ప్రమాణం కట్టుబడి పనిచేశాను. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, రాజకీయ రంగంలో ఒక ఎమ్మెల్యే ఏ రకంగా ఉండాలో దాని మీద ప్రమాణం చేయించాడు. ఆయన ఏం చెప్పాడంటే, అన్ని వర్గాలని సమానంగా, న్యాయంగా, ధర్మంగా, నిష్పక్షపాతంగా, ఎవరికి ఏ రకమైన ప్రాంతీయ విభేదం లేకుండా, కులం అని కానీ మతం అని కానీ లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా
అందరికీ కూడా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తా అని చెప్పి ప్రమాణం చేయించాడు. ఉమ్. దానికి 100% కట్టుబడి పనిచేశాను. 100% ఎక్కడ డివియేట్ అవ్వకుండా ఏదో చేసాం. రాజకీయ రంగంలో అంటే కార్యకర్తలు ఉంటారు, తప్పదు రాజకీయ రంగంలో కొంతమంది వాళ్ళందరినీ ఏ రకమైన తప్పు చేయకుండా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడి ఏదైనా ఉంటే మీరు ప్రజల్లో మనకి సహకారం పొందు మనకి ఆ రకంగా వాళ్ళని ఒప్పించి ఎక్కడ కూడా ఏ రకమైన తప్పు లేకుండా పనిచేసేవాడు. ఇప్పుడు నిజాయితీగా నీతిగా పనిచేయాలన్నదే ఫస్ట్ ఉన్నది. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నది. ఎప్పుడు ఏ టైం వచ్చింది జరిగానికి అందుబాటులో ఉన్నాం ఎట్ ఎనీ టైం. ఓకే సార్. అంటే వాళ్ళు ఉదయం వచ్చినా రాత్రి వచ్చినా 6 గంటలకి లేచిపోయి 12 గంటల 1 గంట దాకా పనిచేసేవాడిని. మళ్ళీ నేనే తలుపు తీసుకుని నేనే బెల్లకూడదు ఫస్ట్ తెల్లగానే 6 గంటలకి లేచి నేనే తలుపు తీసుకోండి. ఆ రకంగా అంత తపనతో ఒక కష్టపడడం ఒక తాపత్రంతో చేసాం. ఎందుకంటే మనం ఇక్కడ ఈ యొక్క ప్రజలకి న్యాయం చేయాలన్న భావాలతో అక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఏదో చేసాం. ఆ రకంగానే చిన్నవారిని పెద్దవారిని భేదం లేకుండా అందరూ సమానంగా చూసాం. సమానంగా చూసాం. ఎక్కడ కూర్చోవడంలో కానీ ఎక్కడ ఒకటే రూము, ఒకటే గది, ఒకటే కుర్చీ అందరికీ అలా కూర్చొని చేసాం. అందరికీ ఎప్పుడే సాటిస్ఫాక్షన్ చేసాం. ఓకే, మీరు అంటున్నారు ఎప్పుడు మీరు నాకు తెలిసి 90s వచ్చారు, అంటే 1990లో రావడం జరిగింది రాజకీయాల్లో. 82. అదే 90s. ఓకే, 82. మరి ఇప్పుడైతే 2020 రన్ అవుతుంది. ఈ జరిగిన ఈ కాలంలో రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి కదా, మరి మీరేం అబ్జర్వ్ చేశారు ఈ రాజకీయ మార్పులు? అంటే ఇప్పుడు అంటే ఏంటంటే నాకు 2004 తర్వాత నేను రాజకీయాలు ఎందుకు మానేశానంటే ఈ కొంచెం డబ్బులతో కూడిన రాజకీయం అయిపోయింది కాబట్టి ఇది కొంచెం డబ్బులు రాజకీయం అయిపోయిందని మనకి బాగా టూ మచ్ అయిపోయింది. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. అంతమంది వరకు స్వచ్ఛందంగా మీరే బయటకు వస్తారా? అంటే కాదు, బయట రాలేదు. పోటీ చేయండి. ఎలిజిబిలిటీ పార్టీ ఎంతంటే పార్టీ ఏ పార్టీ అయినా మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే క్వాలిటీ ఒకటే కాదు, డబ్బులు కూడా ఉండాలి అనేది పెట్టుకోరు. డబ్బులు అంటే మనం నిల్లు మనం ఖర్చు పెట్టలేం కదా. ప్రజలు కూడా ఏనాడు కూడా 5 టర్మ్లో నేను 6 సార్లు నేను పోటీ చేసిన ఎప్పుడు ఏ గ్రామానికి నేను రూపాయి ఇవ్వలేదు. నేను అందరూ వాళ్ళు వాలంటీర్ చేసేవారు. నేను నామినేషన్ చేస్తే 150 నుంచి 200 ట్రాక్టర్లు వచ్చి పడిపోయి అన్నీ వాళ్ళే ప్రతి పైసా వాళ్ళకి వచ్చి పెట్టేవారు. ఆ ట్రాక్టర్లు వాళ్ళే, ఆయిల్ వాళ్ళదే, పులిహార కూడా వాళ్ళదే. అంత నేను ఇచ్చిన జెండాలు ఇచ్చేవాడు. ఒక ట్రాక్టర్ 2 జెండాలు మాత్రం ఇచ్చేవాడు. అదంతా ఓపెనే. ఎందుకంటే ఎవరైనా అడిగినా చెప్తారు వాళ్ళు. కుర్రోళ్ళు తెలియదు కానీ ఇప్పుడు చిన్న వయసు ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ తెలుసు. అంటే అందరం కూడా నాకు పార్టీ పరంగా ఉన్నవాళ్ళు పార్టీకి కానీ కూడా తెలుసు. అందరికీ ఆ రకంగా ఉండేది. అయితే ఒకటి రాజకీయ రంగంలో మనం ఎవరి మీద వ్యత్యాసం లేదు నాకు. వాడు అపోజిషన్ శత్రువు అని కానీ నాకు ఓటీ లేదు కాబట్టి అని తొక్కేయలేదు కానీ ఆ భావం లేదు. అందులో నేను ఒకవేళ వేయకపోయినా కూడా మరి నెక్స్ట్ సార్ నాకు ఏమని రిక్వెస్ట్ చేసుకుని తప్ప ఎవరిని నేను ప్రతిఘటించలేదు. ఎక్కడ సార్ మీది? మాది సిరిపురం విలేజ్, కరప మండలం. అక్కడి నుంచి మీరు తార్లూరు మండలం నుంచి పోటీ చేయడం? నేను ఎప్పుడు కాకినాడలో ఉండండి. ఇప్పుడు కాకినాడ క్యాంటీన్ ఉంది కదా, ఆర్టీసీ బస్ స్టాండ్ కాకినాడలో. ఇక్కడ కాకినాడలో ఉన్నాను. రాజకీయ కాకినాడ నుంచి చేశాను కానీ ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు. డైలీ ప్రతి రోజు వచ్చి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి నేను కలిసి వెళ్ళడం, అవసరమైతే నేను ఒక పూట వెళ్ళి ఒక పూట కూర్చుంటాం అనేది చెప్పడం, మా ఆఫీసులతో మాట్లాడటం అనేది జరిగింది. ఉంటుంది ఆటోమేటిక్గా. బిజీ లైఫ్ ఉంటుంది కదా, రాత్రి బాగులో బిజీ లైఫ్. ఆ రకంగా వాళ్ళు చేసేవాళ్ళు. ఎక్కడా కూడా ఏ రకమైన తప్పు లేకుండా ఎవరు చిన్న కష్టం వచ్చినా మా ఇమీడియట్గా సాల్వ్ చేసుకున్న ప్రయత్నం చేసేవాడు మ్యాక్సిమం. అది మన పాలసీ, అదే పాలసీ మీద వెళ్ళాం. సో పోలవరం అనేది సార్ మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు అప్పుడే శంకుస్థాపన పడినట్టుంది, బట్ అది ఇప్పుడు కూడా అవ్వలేదు. అది అవుతుంది అంటారా? అది ఇప్పుడు పోలవరం అనేది స్టార్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు పక్క 14-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు 70% అప్పుడే పూర్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసింది. వైసీపీ గవర్నమెంట్ కూడా పెద్ద దాని మీద అంటే సోదరు కొద్దిగా చేసిన తప్ప పెద్ద ఎక్కువ రాలా. అయితే ఇప్పుడు ఇంచుమందికి అయిపోవచ్చింది. 2027 ఎండింగ్కి 28 కల్లా ప్రారంభోత్సవం చేస్తామని చెప్తున్నారు. చాలా వరకు అయిపోయింది. ఆ ప్రాబ్లం ఏమీ లేదు. చాలా వరకు ఇప్పుడు వాళ్ళకి రీఎంబర్స్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తున్నారు. రీహాబిలిటేషన్ ఉన్నాయి కదా వాళ్ళకి ఎవరు పునరావాస కార్యక్రమాల కింద ఎవరు ట్రైబల్స్కి ఇవ్వాల్సింది
ల్యాండ్స్ ఎక్విజిషన్ అవి ఉంటాయి కదా, అది ఇవ్వడానికి చాలా వరకు చేస్తున్నారు. ఎస్ సార్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి తగ్గ డబ్బులు మనం ఐదు బిల్ అనేది పే చేస్తున్నారు. అతను పోలవరం వరకు పెద్ద ప్రాబ్లం లేదు మనకి, అప్పుడు ఈజీగా అయిపోద్ది. 2027 తప్పితే 28 ఎలా అయిపోద్ది, నో ప్రాబ్లం. ఈ టర్మ్లో పూర్తి అయిపోయి ఓపెన్ అయిపోతుంది. యాజ్ ఏ సీనియర్ నాయకుడిగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జూనియర్స్ కానీ అంటే రాజకీయాల్లో ఉన్న అప్పుడు యువకులకు కానీ ఎటువంటి రాజకీయం అనేది చేయాలి? రాజకీయం చేయాలంటే ఇప్పుడు రాజకీయాలంటే అప్పుడు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు తేడా ఉన్న ముందే అనుకున్నాం కదా. అదే మీ ఉద్దేశం ప్రకారం ఎటువంటి రాజకీయాలు చేయాలంటే ప్రజలకి మనకి ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఏ రాజకీయం చేసినా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందులో సమస్తం కూడా ఇప్పుడు ప్రజానాయకుడు అంటే ప్రజా పరిపాలన అంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజానాయకుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆల్వేజ్ ఉండాలి ఎప్పుడు కూడా. దానికి ఒక లిమిట్ లేదు, దానికి టైం లిమిట్ కూడా లేదు. ఎమర్జెన్సీ చెప్పరాదు కదా, అది పండుగ వస్తాయి ఎమర్జెన్సీ అంటే ఉదయం తెల్లదానం రావచ్చు. అంటే మనకి వాళ్ళకి ఏ రకమైన సహాయపడగలం మనం. నేను ఎన్నుకున్న ప్రజానాయకుడు ప్రజలకి మనం ఏ రకంగా సహాయపడగలం అది కోరుకుంటారు. వాళ్ళు అన్నీ చేసేస్తామని చెప్పట్లేదు, అన్నీ అయిపోతాయి. కనీసం అట్లీస్ట్ మనవాడు మనకు వచ్చి మన నాయకుడు వచ్చి మనకు పలకరించాడు, చేసాడు, ప్రయత్నం చేసాడు అనేది ఉండాలి కదా. ఏ ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చుంటే మనకి బయటకు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతే అది ప్రజానాయకుడు లక్షణం కదా. అది ప్రజానాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు ఎవరైతే పూర్తిగా నెరవేరుస్తారో అది సరైన ప్రజానాయకుడు. ప్రజాస్వామ్య విధానంలో ప్రజానాయకుడిదే ముఖ్యమైన పాత్ర. ప్రజానాయకుడు ముఖ్యమైన పాత్ర వహించినప్పుడు ఆ పాత్ర వహించకపోతే దాన్ని నిర్వచనం పక్కలేకపోతే ఉపయోగం లేదు. ఆ రకంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అది గమనించాలి అందరూ కూడా. ఇలా చంద్రబాబు నాయుడు ఉన్నారు, రాత్రి బాబులో కష్టపడతారు. అంటే ఆయన కష్టం రాజకీయ రంగంలో అంత కష్టపడే వాళ్ళు ఉండరు. అది తెలిసినంత వరకు రామారావు గారు కష్టపడతాడు, లిమిట్ టైం కష్టపడతాడు. ఆయన పద్ధతి ప్రకారం కష్టపడతాడు. ఈయనకి అదే పనిగా కష్టపడతాడు. ఉదయం కానించి లేచి వచ్చిన కానించి ఆఫీసులో రామారావు గారు కష్టపడతాడు. ఆయన కష్టం వేరు, రాత్రి పన్ను పెట్టుకుని చేస్తాడు టైం వస్తుంది. అదే పనిగా చేయగలదు దానికి, అలా చేసి కానీ అలాగే చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా వాళ్ళు చేయాలని కూడా అంతే. రామారావు గారు అంతే, అదే అక్కడికి ఆ పని అవ్వాల్సిందని కూడా అంతే. అవన్నీ ఆఫీసులు పడాలి. ఈ ఆఫీసుల పని కూడా చెప్పి కూడా ఈయన చెప్పి చేయించాడు. ఇవన్నీ కూడా నేను ఎర్లీగా అవ్వాలి తాపత్రయం ఏంటంటే ప్రజలకు బాగా జరగాలి. వాళ్ళకి సరిగ్గా నిద్ర కాకపోతే ఇబ్బంది వస్తుంది మరి మనకి తర్వాత అనేది ఒక ముందు చూపు ఎక్కువ ఉంటుంది. దీనికి ముందు చూపు ఎక్కువ. ఆ ముందు చూపు వల్ల ఏముందంటే ఏదో రకంగా చేయించాలన్న తాపత్రయం కూడా ఉంది బాగా. అలాగే హార్డ్ వర్క్ అది రాజకీయ రంగంలో హార్డ్ వర్క్ ఉండాలి. కమిట్మెంట్ ఏంటంటే ప్రధానంగా ఎప్పుడూ హార్డ్ వర్క్ ఉండాలి. అంటే ఏదో సింపుల్గా వచ్చి 2 సంవత్సరాలు పడేసిపోతే ఏదో అది ప్రధానంగా రావడం కదా. కష్టపడతాడు, బాగా కష్టపడతాడు. అది నేను ఆ టైప్ ఆఫ్ ఉండాలి. ఆ టైప్లో ఎంతమంది ఉన్నారంటే నేను చెప్పలేను. అది ఎందుకంటే మీరు చాలా మంది చూసుకుంటూ వచ్చారు కదా, చెప్పలేను. ఆయనలాగా కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తక్కువ మంది ఉండొచ్చు నా లెక్క ప్రకారం. అంటే ఈ రోజుల్లో ఉన్నారంటారు అలాంటి వాళ్ళు? ఉండొచ్చు, అసలు లేరు అనలేము, ఉండొచ్చు కానీ తక్కువ మంది ఉండొచ్చు. ఓకే. అదే విధంగా మీరు మరి లోకేష్ బాబు గారి గురించి ఏమంటారు? లోకేష్ బాబు గారు మొట్టమొదటి చాలా మంది అలాగే అలకోలంగా మాట్లాడేవారు. బాగా తయారైన రాజకీయంతో పూర్తి అవగాహనతో ఉండింది ఆయన. రాష్ట్రం యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క ఏ భవిష్యత్తు, ఆంధ్ర యొక్క విధానాలు, విధి విధానాలు, గతం, ఇప్పుడు జరుగుతుంది, జరగబోయేది కూడా యువకాలం నుంచి కూడా కాకుండా ఆయన బాగా తలిపి దిగాడు. ఆయన సబ్జెక్టుల వారీగా అన్ని సబ్జెక్టులు అన్ని డిపార్ట్మెంట్ కూడా బాగా డిపార్ట్మెంట్ వారీగా కూడా బాగా తలిపిదయ్యి ఆయన కూడా సబ్జెక్ట్ బాగా అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన అవగాహన ఉందో అదే అవగాహనతో కూడా ఈయన కూడా లోకేష్ బాబు కూడా చాలా బాగా ఉన్నాడు. అదే ఎవరితో కాంట్రవర్సీకి వెళ్ళి గొడవలకి వెళ్ళడు, చాలా లోకేష్ గారి గొడవకి వెళ్ళడు, కాంట్రవర్సీకి వెళ్ళడు. చంద్రబాబు కూడా అంతే, ఏదో చూడు ఆగు అంటాడు తప్ప ఎక్కువ ఆయన మాట్లాడు. ఆయన కూడా రామారావు గారికి స్పీడ్గా మాట్లాడేవాడు, చాలా స్పీడ్, మామూలు స్పీడ్ కాదు.
మనం ఒక అవసరం వస్తే గట్టిగా అటాక్ ఇచ్చేసేవాడు మనిషికి, ఓపెన్గా ఇచ్చేసేవాడు. దాపరకం లేదని ఓపెనే ఎవడైనా సరే ఇమీడియట్గా మొక్కమే చెప్పేసేవాడు, నువ్వు దొంగ, నువ్వు తప్పు, నీ రాంగ్ అని కూడా అంతే, నువ్వు కరప్షన్ చేస్తున్నావు, నువ్వు నిన్ను తీసేస్తున్నావు అనుకున్నాడు అలా చెప్పుకోడు ఆయన టైపు. ఈయన అలాగే చంద్రబాబు నాయుడు పద్ధతి ప్రకారంగా అలా ఎలా నష్టపోవాలో నాకు చెప్తున్నాడు. చెప్పి మనంతా మన పార్టీని కాపాడుకోవాలి కదా, మన ప్రజలకి యాంటీ అవ్వకూడదు, మనం ప్రజలలో అంత మనం ఎప్పుడు కూడా ప్రజలు మంచి చేస్తున్నాం, భావం తెచ్చుకోవాలని ఆ లైన్లో వెళ్తారు ఆయన. దాంతోపాటు ఆయన ఎంత కష్టపడ్డాలో మనం కూడా, మీరు కూడా అలా కష్టపడమని చెప్తుంటారు ఆయన. అందుకంటే వేరేగా మాకు ఏముండదు. అంత ఎటు కొంతమందికి నచ్చితే కొంతమంది నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. అది నచ్చకపోతే ఏదో పాలసీలు ఉండాలి. ఇప్పుడు ప్రధానంగా ఏ పార్టీలో ఉన్నా సరే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఒక ప్రజలంటే ప్రజలకు మనం అందుబాటులో ఉండాలని ఉంది. కొంతమంది సీఎంలు చూస్తున్నాం, మరి గత సీఎం కానీ ఈ సీఎంకు తేడా ఉంది. అంటే బిజీ ఉంటుంది, కష్టం ఉంటుంది చాలా. ఇప్పుడు డబ్బులు ఎలా అవుతుంది, గవర్నమెంట్ డబ్బులు ఉండట్లేదు. పూర్వం ఎలా ఉందంటే బడ్జెట్ ప్రకారం ఉండేది, బడ్జెట్ ప్రకారం డబ్బులు ఉండలేదు. ఇప్పుడు ఏంటి హామీలు ఎక్కువైపోయినాయి. అవును సార్, ఫ్రీ హామీలు ఎక్కువైపోవడం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ డబ్బు ఎవరు తెచ్చుతున్నారు, ఎవరి జబ్బులో ఇవ్వట్లేదు. ఎవరు ఏ ముఖ్యమంత్రి, ఏ గవర్నమెంట్ అనేది, ఏ పార్టీ అయినా సరే అప్పుడు ఏమంటే అందరూ ఫ్రీ అవ్వద్దు అనట్లేదు నేను. అంటే దాని లిమిట్ ఉంది, లిమిట్ ఎక్సీడ్ అయిపోతున్నారు అందరూ. ఎక్సీడ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొంచెం ఇక్కడ బడ్జెట్లో డబ్బులు. అందుకని అంత ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు డెవలప్మెంట్ బ్రహ్మాండం చేస్తాం. రోడ్లు చాలా బాగా చేశారు రోడ్లు. బడ్జెట్ చూసారా ఎలా ఉందంటే, ఇంత హామీలు ఇచ్చి 6 సూపర్ 6 అని పెట్టారు. ఎందుకంటే అది ఇస్తాన్న డబ్బులు ఇవ్వాలి, ప్రజలు తప్పదు. ఇది నువ్వు హామీ ఇచ్చిన డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టు లెక్క. ఎవరైనా సరే ఎలక్షన్లు వచ్చిన హామీలు ఇది గత గవర్నమెంట్లో రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి. ఈ రోడ్లన్నీ మొత్తం మంచిగా 90% రోడ్లు చాలా వరకు వేసేసారు. ఇంకా కొత్త రోడ్లు కూడా గ్రామానికి బాగా అయిపోతున్నాయి. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అక్కడ నుంచి వచ్చింది డబ్బులు. మన సబ్సిడీ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు రైతు భరోసా రైతుల కింద, అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తారు. అది గవర్నమెంట్లో అయితే ఈ 13,000 ఇచ్చేవారు, 13,500 ఇచ్చేవారు. ఇది 6,500 ఎక్కువ ఇస్తున్నాడు ఈయన. రైతుకి అన్న భరోసా అనే దాని మీద అన్నదాత సుఖీభావ పెట్టి చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్తో కలిపి ఇస్తున్నారు. అదే మనకి అదే రకంగా పెన్షన్ 4,000 రూపాయలు తీసుకుని ఎక్కడ ఇవ్వట్లేదు ఎవరు. అది బాగా ఇస్తున్నారు. పెన్షన్ పెట్టిందే ఎన్టీ రామారావు పెడితే ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తామంటే ఎక్కడ లేదు. ఎప్పుడు స్టార్ట్ చేసిన పెన్షన్ అనేది ఒక 3,000 రూపాయలు. దాని గుజరాత్లో కూడా 3,000 తిన్నాను. 4,000 రూపాయలు తీసుకుని ఏ రాష్ట్రంలో కూడా లేదు. హైయెస్ట్ ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు అందరికీ ఆడపిల్లలందరూ చదువుకున్న పిల్లలందరికీ మన తల్లికి వందనం అని చెప్పేసి మొత్తం అన్ని కూడా పెట్టారు. అది 77 లక్షల మందికి ఇస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా గత గవర్నమెంట్ 42 లక్షల మందికి ఇస్తే 77 లక్షల మందికి తల్లికి వందనం అని చెప్పేసి పిల్లలు చదువుకునే వాళ్ళకి 15,000 అన్నారు. అది 2,000 తగ్గింది. ఆ గవర్నమెంట్ తగ్గించి ఈ గవర్నమెంట్ తగ్గి 13,000 ఇస్తున్నారు. 11,000 చెప్పిన ఆ గవర్నమెంట్ 13,000, ఈ గవర్నమెంట్ 13,000 ఇస్తున్నారు. ఇలాగేంటంటే ఇలా ఉంది. అయితే ఇంకేముంది సంక్షేమం, ఇంకా ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదని, ఇల్లు ఇవ్వాలని అది ఉంది. అది జరగాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది, జరుగుతుంటే ఇప్పుడు రోడ్లు అవి వేస్తున్నారు. నగరికి నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళాలి గవర్నమెంట్ కూడా. ఆ తర్వాత ఏమో ఇది మాకు ఆడపిల్లలందరికీ కూడా మాకు ఇస్తారని చెప్పి ఆడబిడ్డ నిధి అని చెప్పి పెట్టి హామీ ఇచ్చారు. అది ఇవ్వాల్సిన 1,500 రూపాయలు ఇవ్వాలని అది అడుగుతున్నారు. అది కూడా ఇవ్వాలి. అదే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా డబ్బులు ఇంకా పడాలి. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లోనే సగం హామీలు అనేవి నెరవేర్చేసింది. మొత్తం ఇచ్చి చాలా వరకు ఇచ్చేది కూడా తప్ప. అది అంటే అది ఇస్తానది 1,500 సూపర్ 6 అనేది ఇచ్చేసారు. అంటే ఎక్స్ట్రా హామీలో 1,500 రూపాయలు ఇస్తా అన్నారు కదా, అది దానికోసం అడుగుతున్నారు. అది దాని మీద గవర్నమెంట్ తర్జన పడుతున్నారు. ఇది ఇవ్వాలంటే డబ్బులు ఎంతవరకు ఎంత అవుతుంది అనేది. 80 లక్షలు రావచ్చు, 1 కోటి మంది రావచ్చు. దాని దగ్గర 18,000 చెప్పిన ఇవ్వాలంటే 18 అదే నాకు కోట్ల మీద అవుతుంది. అంత డబ్బు భరించే శక్తి గవర్నమెంట్ ఉందా లేదా చూడాలి కదా. సో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటంటే అది ఇవ్వడం, చెప్పడం, చేయడం అన్నది కాదని ఎవరు అంటాం అనలేం కదా. అది అన్నారు. అది
అది గవర్నమెంట్లో కూడా చాలా ఇస్తామని చెప్పి చేయకూడదు వదిలేయి. అందుకని అది దాని ఫలితం వచ్చింది. అలాగే మనం కూడా దాన్ని ఎలా చేయాలో సాల్వ్ చేయాలో మనం చేయాలి తప్ప దాని తగ్గ కాకుండా అంతకంటే ఎక్కువ చూస్తున్నాడు వేరే వేరేగా మన డెవలప్మెంట్ అన్ని రకాల భవిష్యత్తు ఫ్యూచరు మన పిల్లలకి రేపు ఉద్యోగాలు 20 లక్షల ఇండస్ట్రీస్ అనేది చాలా మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద గూగుల్ అవన్నీ బ్రహ్మాండమైన వచ్చేస్తున్నాయి. డెవలప్ అయిపోతుంది. అవన్నీ వస్తే ఐటీ వాళ్ళు పిల్లలకి మనకందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. A1 క్వాంటమ్ క్వాంటమ్ అనేది పెడుతున్నారు అది మన అమరావతిలో. అకాడమిక్ ట్రైనింగ్ ఇస్తే చాలా మంది పిల్లలకి మన ఉద్యోగ స్టూడెంట్స్కి వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు ఇతర దేశాల్లో కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంది. అది అడ్వాన్స్ అవుతుంది మనకి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే క్వాంటమ్ బాగా ఎక్కువ ఉంది ఇప్పుడు, చాలా ఫాస్ట్ అనమాట. ఏఐ కూడా దాని అంతకంటే ఫాస్ట్ క్వాంటమ్ ఇవన్నీ కానీ నిజంగా ఇస్తే అన్ని ట్రైనింగ్ ఇస్తే అప్పుడు ఆ రకంగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు అమరావతి అంతనే అమరావతిలో అన్ని పెడతాడు. అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీగా తీయించాలవుతాడు. సో అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఏంటంటే అది అమరావతిలో ఇంకా స్టాండర్డ్గా ఎయిర్పోర్ట్ పెట్టాలి, రైల్వే స్టేషన్ పెట్టాలి, ఇంకా ఈ రోడ్స్ అన్ని వెయ్యాలి. వైజాగ్లో అయితే ఆల్రెడీ వేసేసే ఉన్నాయి, దాన్ని కొంచెం అది వాళ్ళు చెప్పేది ఏం చెప్పారు, రాయలసీమ వైజాగ్ వచ్చి అక్కడ చెప్తారు అనేది అది కరెక్ట్ కాదు. రాయలసీమ నేను చెప్పాను సెంట్రల్ ప్లేస్ విజయవాడ ఇక్కడ పెట్టాలంటే అక్కడ వాళ్ళు అలా కాదు, వాళ్ళు ఎక్కడికి కావాలని పెట్టకూడదు, ధర్మం కాదు అది. ఆ రాయలసీమలో ఆ జగన్ పులివెందులో వస్తారు వాళ్ళు ఇక్కడ వస్తారా, వైజాగ్ వస్తారా? మరి ఇక్కడ కూడా కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందు రావాలంటే ఎంత ఇబ్బంది, మరి వైజాగ్ రావాలంటే వైజాగ్ అంటే మనకి విజయవాడ గుంటూరు అంటే ఈజీగా దగ్గరికి వాటర్ వచ్చేస్తారు. సెంటర్ పాయింట్ అది ఆలోచించాలి తప్ప మనం ప్రజల శ్రేయస్సు మనం ఆలోచించాలి తప్ప మన రాజకీయ పడుదల పెట్టుకోకూడదు. అట్లకి ఇది భవిష్యత్తు ప్రజలకి నువ్వు ప్రజలకి మంచి కూరేకూడదు, మంచిగా అడగాలి చెప్పాలి. ఇది ఏం చేయబోయింది అది వాళ్ళ సామాజిక వర్గం ఉంది కాబట్టి అక్కడ అవ్వకూడదు అనేది అది కరెక్ట్ కాదు. ఏ సామాజిక వర్గం ఉన్నా సెంట్రల్ ప్లేస్ మాత్రం గుంటూరే, ఇది అవి విజయవాడ గుంటూరే. విజయవాడకి గుంటూరు రెండు ఒకటి సమానం కదా, రెండు కలిసి ఉంటాయి ట్విన్ సిటీల లాగా. అందులో ఏముందంటే అటువంటి డెవలప్మెంట్ వాళ్ళు కోరుకోవాలి. రాబోయే తరాలకి, రాబోయే పిల్లలకి, వాళ్ళ భవిష్యత్తుకి కోరుకుని దాన్ని చూడడానికి వెళ్ళకూడదు అసమానం. ఇది మీరు అయిపోయింది అమరావతిని బాగా డెవలప్షన్ అడగలేక, ఇది అమరావతిని బాగా డెవలప్షన్ సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప మీరు అది ఒకటి ఉద్యోగులు అక్కడ పెడితే అది బాగాలేదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టైంలో వచ్చిన ఓట్లు ఇచ్చారు జనం. ఇచ్చినప్పుడు దానికి తగ్గ ఆయనకి ఫలితం అని మైనస్ వచ్చింది, మన 11 సీట్లు పోయి అయిపోయింది దానికి. ఎందుకంటే అది ఇటువంటి ఆర్గ్యుమెంట్ చేయకూడదు మనం. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు ఎవరు పరిపాలిస్తాను కాదు, ఇక్కడ ప్రజలకు ఏది న్యాయం ఏది ధర్మం అనేది చేయాలి, ఏది వాళ్ళకు సూటబుల్, ఏది భవిష్యత్తు వాళ్ళకి అది ఆలోచించాలి. అది ఆలోచన మానేసి వాళ్ళు విమర్శలు ఇష్టాంగా మీరు మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది, నేను ఇప్పుడంతా రాజకీయం అంతా డబ్బుతో ముడిపడి ఉంది, సో నేను ఆ కారణం వల్ల ఇంకా నేను దూరం అయ్యి ఉన్నాను. అది కరెక్టే. మరి మీరు ఏకంగా 2 సార్లు మినిస్టర్ చేశారు, ఎమ్మెల్సీ చేశారు, 5 సార్లు ఎమ్మెల్యే చేశారు కదా. మరి ఇంత టర్మ్ లో ఇప్పుడు అంటే జస్ట్ ఒకసారి ఎమ్మెల్యే చేస్తేనే వాళ్ళకు సంపాదించుకుంటున్నారు. మరి ఇన్ని టైమ్స్ చేసిన మీరు ఏమి బ్యాక్గ్రౌండ్ ఏమి బిల్డ్ చేసుకోలేదా? నేను చెప్పాను కదా, నేను ఏదైతే ఎన్టీ రామారావు గారు అయాల ప్రమాణ స్వీకారం చేసావో దానికి 100% కొట్టుకోవడం 100% ఇయ్యాలి స్టిల్. నేను ఎమ్మెల్సీ చేసినా కూడా లాస్ట్లో 6 ఏళ్ళు అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయి 6 ఏళ్ళు చేసినా అలా చేశాను. మంత్రి చేసినప్పుడు అలా చేశాను. మంత్రిగా కూడా ఎప్పుడు ఏది ఉపయోగించుకోలేదు నేను అసలు. 2 సార్లు చేసినా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు భోజనాలు టిఫిన్లు కూడా నా సొంత డబ్బులతో పెట్టుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర అనలేదు. మా ప్రోటోకాల్ ప్రకారం మా డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతారని అనుకుందాం. నేను అక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వస్తే ఆ పక్కన సుబ్బయ్య హోటల్ నుంచి 2 క్యారీలు తెప్పించేవాడిని, నా ఓన్ మనీ. నేను మా పిఏ తెప్పించేవాడు అన్నీ డబ్బులు హైదరాబాద్కి అంతే లెక్క మొత్తం వాడికి డబ్బులు ఇచ్చేవాడు. 2,000, 3,000, 4,000 అని ఇచ్చేవాడు అంతే. ఆ టైప్లో వెళ్ళాం మనం అన్ని మా జీతాల మీదే. నాది ఎప్పుడు ప్రతి పైసా ఖర్చు కూడా గవర్నమెంట్ ఇవ్వాల్సి జీతాల మీదే. ఎడిషనల్గా ఎవరికి ఇండియన్ పెట్టడం కానీ వాళ్ళకి వీళ్ళకి మీరు అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పడం కానీ ఆ రకం ఈ రకంగా చేసుకోలేదు. ఎందుకని చెప్తాం కదా, కట్టుబడి దానికి. ప్రమాణానికి అప్పుడు చేసిన ఎక్కడ డివేట్ ఇప్పుడు స్టిల్ అవ్వలేదు. స్టిల్ నేను ఎక్కడ ఆయాల ప్రమాణం ఏం చేశాను,
ధర్మంగా న్యాయంగా నీతిగా నిజాతిగా నిస్వార్థంగా పనిచేస్తాను. ఆ ధర్మంగా న్యాయంగా నీతిగా నిజాతిగా ఈ ఆశ కట్టుబడి ఉన్నాం. అందులో దానికి ఇంక రాదు, మార్పు రాదు నాకు. ఎప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు అయితే మీరు? అది ఇప్పుడు ఉండబోతూ ఉన్నాను కదా, ఉండేది అదే ఉన్నాను. వరకు ఉన్నాను కదా, ఇంకా ఎంత వయసు అయిపోయింది, ఎంత వయసు అయిపోయింది సరే. ఇంకా ఇప్పుడు దాకా ఇప్పుడు మా సామాజిక వర్గం పార్టీ పెద్ద మాకు చిరంజీవి గారు ప్రజారాజ్యం వచ్చినప్పుడు మా వాళ్ళు అందరూ నన్ను ఒత్తిడి చేసి రమ్మన్నారు, రాలేను సార్. అలాగే మనకి ఆ తర్వాత మన జనసేన పార్టీ వచ్చి అంత ఒత్తిడి తక్కువ, దానికి ప్రజారాజ్యం పిఆర్పి ప్రజారాజ్యం పెద్ద ఒత్తిడి వచ్చింది. చాలా గట్టి నన్ను వాయించాను, అన్ని మీకు ఓట్లు వేసి మీకు గెలిపించాము, ఈసారి మా సామాజిక వర్గం వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు రావాలని పొట్టేవారు. సామాజిక వర్గం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే మంచి చేసి కూడా ఎవరైనా మంచివాళ్ళే నాయకుడు. ఎవరు సామాజిక వర్గమైనా చిన్నవారైనా పెద్దవారైనా మనం ఎవరైతే సమాజంలో మంచి చేస్తారో, ప్రజలకు న్యాయం చేస్తారో వాళ్ళందరూ కూడా మన వాళ్ళే. ఇది వాళ్ళందరూ గొప్పవాళ్ళే. అది మనం గమనించాలి తప్ప ఏదో మనకి అలాగే ఇలా రావడం వల్ల అది ఎప్పుడు నుంచో ఇది ఒక బాగా ఎక్కువైపోయింది. ఇక్కడేమో ఇప్పుడు చూడు, వాళ్ళు అక్కడ పెడితే ఆ సామాజిక వర్గం అని చెప్పి అక్కడ అమరావతి అంటున్నారు. ఇంకో సామాజిక వర్గం ఏమో మన జగన్ గారి సామాజిక వర్గం ఒక రకం ఉంది. వీళ్ళ వాళ్ళు దెబ్బలు ప్రజలు న్యాయం చేస్తే తప్పు కదా, అది తప్పు. అది ప్రజలు న్యాయం చేయాలి ఎవడని సరే. అది ఆ రకంగా నేను అనేది విజయవాడకు ఉంటున్నది వ్యక్తిగతంగా చెప్పడం కాదు, ధర్మం న్యాయం అది. ఆ 2 సెంటర్లు దానికోసం పదే పదే మాట్లాడడం అనేది అసలు బాగోలేదు. ఇది అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడడం అసలు బాగోలేదు. దానికి ధర్మం అది అందరికీ మా రాయలసీమ కూడా న్యాయం జరిగిందని చెప్పి అనుకోవాలి. మొట్టమొదటి ఇదే మాట అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. అది మొట్టమొదటిలో ఈ మాట ఎప్పుడు చెప్పారంటే, నేను చెప్పిన మాట మధ్యవర్తిగా ఉంటుందని. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో మనకి విజయవాడ సెంట్రల్ ప్లేస్ బాగుంటుందని చెప్పి అన్న ఆయన మళ్ళీ వాళ్ళ భూములు వీళ్ళ భూములు కొనేసారు, సమాజ వర్గం బాగుందన్న దాని మీద అది వెళ్ళటం అనేది అది కరెక్ట్ కాదు. ఎవరు సామాజిక వర్గం ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళు కట్టుకుంటారు, మానేస్తారు, అమ్ముకుంటారు, డబ్బులు అమ్ముకుంటారు. అది మనకి కరెక్ట్ కాదు. ఎవరో కొనేసారు చేశారు మీద అది చాలా బ్యాడ్ తీసుకుంటాం. అది ఈ విషయంలో మాత్రం అది పార్టీ పరంగా కాదు, నేను వ్యక్తిగతంగా నేను నా వ్యక్తిపరంగా ఇది నేను అది ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆ ట్రైబ్ అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ కరెక్ట్ కాదని చెప్తున్నాను. అంతే తప్ప అది మానుకోవాలి. దాని గురించి మనకు ప్రజలు డైవర్ట్ చేసి అడగండి. ఇంకా మాకు ఆ పని చేయాలి ఈ పని చేసి పడగండి. అపోజిషన్ పార్టీ అంటే ప్రజల కొన్ని ఉండిపోయి ఏవైతే ఉండిపోయాయో అవన్నీ అడగాలి. మనం అడిగి చేయించుకోవాలి. ప్రజలు చేసి గొప్పగా మా అపోజిషన్ పార్టీ వాళ్ళు బాగా పోరాటం చేశారని చెప్పి అనుకోవాలి. అది మానేసి ఇచ్చేపు రాష్ట్ర వ్యక్తి మీద ఈ బాగడం అది బాగోలేదు, ఆరోపణలు తీసుకుంటాం బాగోలేదు. ప్రజాస్వామ్యం అంటే ఆ ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీ కూడా ప్రముఖమైన పాత్ర ఉంది. ఆ పాత్రని ప్రజలకి న్యాయం జరుగుతుంది, దాన్ని పోరాడాలి. అది అయ్యేదాకా తప్పు చేత ఖండించాలి. తప్పులు చేసే వాళ్ళు అందరూ వెలికి తీయాలి. మీరు ఏది ప్రతిపక్షం వెలికి తీయాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు చేసే తప్పులని వెతికి తీస్తేనే మంచి ధర్మం న్యాయం. అది వెలికి తీయకపోతే అది ప్రతిపక్షం కాదు. అది తప్పులు ఉంటే వెలికి తీయాలి. మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, ప్రజలు న్యాయం జరగట్లేదు, న్యాయం చేయాలని చెప్పేసి తప్పులేదు అలా చేయాలి. ఆ పాత్ర అదే పాత్ర. ప్రతిపక్ష పాత్ర అంటే అధికార పార్టీని అందరికీ న్యాయం చేయాలి, ప్రతిపక్ష పార్టీ తప్పులని ఎంచాలి. తప్పులు నుంచి మంచి చేయమని ప్రజలు కోరాలి. అది పాత్ర. ఆ పాత్ర ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే గొప్పవారు. పార్టీలు పక్కన పెడితే. థ్యాంక్ యూ సార్, మా ఛానల్కి వచ్చి ఇంతసేపు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. ఓకే రైట్. ఓకే వెరీ గుడ్.